నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో నేను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈ అంగస్తంభన లోపాల కోసం అంటూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. సో ఈరోజు ఒక ఒక అబ్బాయి హిస్టరీ తీసుకుందాం. ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది తెలీదు. బేసికలీ చాలా కారణాలు ఉంటాయి, కానీ కొంతమంది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం, ముందు సెక్షువల్ యాక్ట్ బాగుండి తర్వాత తగ్గిపోవటం అంటాం, ఇలాగ రకరకాలుగా ఉండొచ్చు. సో నేను చెప్పే ఈ చిన్న సింపుల్ స్టోరీ ఒక హిస్టరీ ఏంటి అంటే, వన్ ఆఫ్ ద పేషెంట్, నేను యాక్చువల్గా పేర్లు చెప్పకూడదు, సో అందుకని ఒక క్లయింట్ ఎలాగ నా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు, ఎలా బాగా అయ్యాడు అనేది తెలుసుకుందాం. సో 30 years ఏజ్ మేల్, ఏం కోమార్బిటీస్ ఏమీ లేవు, అంటే షుగర్ బీపీ ఏమీ లేవు, రీసెంట్లీ మ్యారీడ్, ఆల్మోస్ట్ 1 month. సో ఇతను ఏంటి అంటే సెక్షువల్ యాక్ట్ సరిగ్గా జరగకపోవడం వల్ల నన్ను అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పేసి అనుకొని నన్ను అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో నేను ఆబ్వియస్గా హిస్టరీ తీసుకున్నాను. హిస్టరీ ఏంటి అంటే, అతనికి పెళ్ళికి ముందు సెక్షువల్ యాక్టివిటీ ఉంది. బేసికలీ అతను సెక్షువలీ యాక్టివ్, ముందు బాగా సెక్స్ చేయగలుగుతున్నాడు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే, ఈవెన్ 1 month అవుతున్న పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్లనో, లేకపోతే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్లనో, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ వల్లనో కాయిటస్ లేదు, అంటే అంగస్తంభన సరిగా లేక అంగాన్ని యోని లోపల పెట్టలేక ఇబ్బంది పడుతున్నాడు. సో ఓవరాల్ సెక్షువల్ యాక్టివిటీ అనేది నిల్. బేసికలీ ఫోర్ ప్లే చేస్తారు, బట్ అంగం స్తంభించడం లేదు, సెక్షువల్ యాక్టివిటీ అసలు లేదు. సో ఇతను నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను హిస్టరీ అంతా తీసుకొనేసి సింపుల్ టెస్ట్లు, అంటే హార్మోన్స్ ఎలాగున్నాయో చూశాను. ఈవెన్ అవి కూడా వెరీ నార్మల్ రేంజెస్లోనే ఉన్నాయి. అంటే నేను టెస్టోస్టెరాన్ కానీ ఈస్ట్రోడియోల్ కానీ, అంటే ఫ్రీ టెస్టోస్టెరాను, యాక్చువల్లీ ఇండివిజువల్ టెస్టోస్టెరాన్ కూడా చూడాల్సి వస్తుంది. సో ఇవి కూడా అంతా బాగానే ఉన్నాయి. ఈవెన్ ఎఫ్ఎస్హెచ్ లెవెల్, ఎల్హెచ్, అంటే మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఏవి ఉంటాయో ఒకసారి చూసుకోవడం అనేది జరిగింది. అంతా నార్మల్గా ఉన్నాయి. బట్ థింగ్ ఏంటి అంటే, ఇతనికి కోరికలు బాగానే ఉన్నాయి, అంటే సెక్స్ చేయాలన్న కోరిక, ఆ ఏజ్లో ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. బట్ అంగం గట్టిపడటం లేదు, అందుకనే సెక్షువల్ యాక్ట్ అనేది లేదు. సో ఫైనల్లీ నేను షాక్ వేవ్ థెరపీ, అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సెషన్స్ వైజ్ జరుగుతాయి ఇవి. నేను దానికి అబ్బాయికి తగ్గట్టు పెట్టాను, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు దే లీడ్ ఏ వెరీ గుడ్ సెక్షువల్ లైఫ్, ఆ సెక్షువల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఇందులో ఏం జరిగింది అంటే, అంగానికి ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గుతుందో ఆబ్వియస్గా మన కోరికలకి తగ్గట్టు అంగం గట్టిపడదు. ఒకవేళ అంగం లావ్ అయినా కానీ స్ట్రాంగ్గా సెక్షువల్ యాక్ట్కి కావాల్సినంత స్ట్రెంగ్త్ ఉండదు. సో అందుకని సెక్షువల్ యాక్ట్లో ముందుకు వెళ్ళలేరు. ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే, అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి కొద్దిగా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తుంది. ఏ విధంగా? నియోవాస్కులరైజేషన్ పద్ధతుల ద్వారా అంగంలో కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో కోరికలకు తగ్గట్టు అంగం గట్టిపడుతుంది, సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ అవుతుంది. సో ఈ చిన్న స్టోరీ చెప్పడంతో మీకు నేనేం కన్వే చేయాలనుకుంటున్నాను అంటే, ఇది చాలా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఈ మధ్య ఎక్కువ, ఈ స్ట్రెస్ యుగంలో కావచ్చు, మనం సోషల్ మీడియాకి చాలా దగ్గరగా ఉంటున్నాం, కానీ సోషల్ లైఫ్కి చాలా దూరంగా ఉంటున్నాం. సో ఎలాగా ఈ సెన్సిటివ్ విషయాలను బయట చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది చాలా చిన్న విషయం, ఈజీగా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనే ధైర్యాన్ని మీతో పంచుకోవడానికి చేశాను. దీన్ని యూజ్ చేసుకొని మీ యాక్టివ్ సెక్షువల్ లైఫ్ని కొనసాగించవచ్చు. థ్యాంక్ యూ.